అబ్బాయిగా రేవంత్ రెడ్డి అయితే అసలు ఎంత స్వార్థము ఎంత అవకాశవాదమో, టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి ఏకంగా పీసీసీ చీఫ్ అయ్యి ఆ వెంటనే సీఎం అయినాడంటే ఆ మాత్రం తెలివి ఆ మాత్రం చాణక్యం ఉంటేనే అవుతాడు. రేవంత్ రెడ్డి గొప్ప స్ట్రాటజిస్ట్, అది అందరికీ తెలుసు. కానీ అవసరం కోసం స్వార్థం కోసము ఆర్ఎస్ఎస్ ఏబీవీపీని వాడుకుంటాడు ఆయన. ఒక్కో వేదిక నుంచి ఒక్కో విచిత్రంగా మాట్లాడతాడు ఆయన. నేను ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళిన అంటాడు, ఏబీవీపీలో నేను అది నేర్చుకున్నా అంటాడు. మొన్న ఒక సందర్భంలో అన్నాడు కదా, చాలా నేర్చుకున్నా నేను ఆగూటి నుంచి వచ్చిన వాడిని అంటే, మరి ఆ నక్సల్స్ అంతం చేయడం సరికాదనే మాట ఎట్లా వస్తుంది నీ నోటి నుంచి? నువ్వు ఆర్ఎస్ఎస్ లో క్రమశిక్షణ నేర్చుకుంటే ఏబీవీపీలో తిరిగితే ఈ మాట ఎట్లా వచ్చింది? పెద్ద మాట కదా. అంటే నీకు రాజకీయ అవకాశము స్వార్థం ముఖ్యం, దానికోసము విద్యార్థి పరిషత్తును వాడుకుంటావు, కులాన్ని వాడుకుంటావు, ఏదైనా చేస్తావు అన్నట్టు. అసలు ఈయన మావోడే అని చంకలు గుద్దుకునే వాళ్ళని ఏమన్నా అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకి నేను చెప్తున్నా, ఇలాంటి చాలా నష్టం చేస్తుంది మీరు ఇట్లా సమర్థిస్తే. హిందూ సమాజానికి తెలంగాణ సమాజానికి కూడా చెప్తున్నా, రోహింగ్యాల విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఎందుకు మాట్లాడలేదు? మార్వాడీలు గోబ్యాక్ అంటూ ఎవరో చిల్లరగాళ్ళు ఒక ఉద్యమాన్ని, కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొస్తే ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లన్న కంచేయాలని పక్కన పెట్టుకుని పదవి కూడా ఇచ్చిండు. మొన్న ఎవరిని పక్కన పెట్టుకున్నాడు? రేవంత్ రెడ్డి కంచేయాలని పక్కన పెట్టుకున్నాడు. కంచేయాలయ్యే బుక్కే రాసిండు కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లని. మొన్నంతా రెడ్లను టార్గెట్ చేస్తే మొన్న కూడా ఏదో అన్నాడు. తెల్లారులేస్తే బ్రాహ్మణులను తిడతాడు, మన వాదం అంటే బ్రాహ్మణులను తిడతాడు. ఇప్పుడు మీ అవసరం కోసము జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఆయన ఏందో అర్థమవుతుంది. ఏం మాటలు అవి? భావజాలం నచ్చకుంటే వదిలేయాలి తప్ప అంతం చేయడం ఏంటి అంటారు రేవంత్ రెడ్డి అన్నమాట. మీ స్టాండ్ క్లియర్ గా ఉంది, రేవంత్ రెడ్డి స్టాండ్ క్లియర్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఆ శిబిరంలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్టాండ్ క్లియర్ గా ఉంది.